కొందరు సర్కార్ ఆఫీసర్ల తీరు ఎట్లుంటదంటే పెన్షన్ అప్లై చేసుకుందామని ఆఫీస్కు పోతే నువ్వు చచ్చిపోయి 6 నెలలు దాటింది నీకు పెన్షన్ రాదు పెండ తట్ట రాదంటారు. సచ్చిన వాళ్ళకు డెత్ సర్టిఫికేట్ ఇవ్వమంటే ఆ సచ్చిన మనిషి వచ్చి సంతకం పెడితేనే ఇస్తామంటారు. హాగు గట్లనే ఉన్నది ఈ ముచ్చట కూడా. ఈశ్వరు సార్ చెప్పండి సార్ మా అత్త ఎవరు ఆమెకి ఇదంతా చదివిందా చదివే సంతకం పెట్టిందా ఎట్లా మీరు వాలంటీర్ వచ్చిందా ఎవరైనా బలవంతం చేసి తీసుకొచ్చారా? అసలు ఏం లేదు సార్ నా ఇష్టపూర్వకంగా నాకు సుమనన్న పేద పిల్లని టికెట్ ఇచ్చి డబ్బులకు కొనుక్కోలే నేను అమ్ముడు వాళ్ళే పేద పిల్లని ఇచ్చిండు దాన్ని నిలబెట్టుకున్నా నేను మా వార్డులో అందరికి చెప్పి ఇదంతా డ్రామా కేసీఆర్ చెప్పండి సార్ మా ఆయన నేను మంచిగా అంతే. అరే ఇదెక్కడి గోసరా దేవుడా, మీ ఆయన నువ్వు కిడ్నాప్ అయిందని అడుగుతున్నారు పోలీసులు. కాన్ల ముంగట కచ్చింగా కనిపిస్తుంటే గిట్లా అడుగుడైంది. కిడ్నాప్ అయిన మనుషులు అసలు కనిపిస్తారా? గా చిన్న లాజిక్ తెలవకుండా గిల్లు పోలీసులు ఎట్లా అయినరో. నౌకర్లు నకలు కొడుతూ వచ్చినాయా లేకుంటే నిజంగా వచ్చినాయా తెలియదు కానీ కేతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికను కింద మీద చేయాలని చూసిన వాళ్ళకు పోలీసులు గీ తిరగ సాయం చేస్తున్నారట. స్వర్ణలత అనే గీ అక్క కౌన్సిలర్గా గెలిచింది. కళ్ళ ముంగట కనిపిస్తూనే ఉన్నది. కౌన్సిల్ హాల్లో ఓటింగ్ జరుగుతున్నది. అసొంటప్పుడు పోలీసులు ఏం చేయాలి? వచ్చినవా తొందరగా ఓ జల్దీ లోపటికో అన్నట్టు 10వ తరగతి పరీక్షలకు లేట్ అయితే పంపినట్టు పంపాలి. కానీ ఏదో కాగితం పట్టుకొని దీర్ఘాలు తీసుకుంటా నువ్వు మీ ఆయన కిడ్నాప్ అయినరట కదా, మీ అక్క సంతకం పెట్టింది చూడు అని గేట్ కాన్నే నిలిపిండ్రు స్వర్ణలత అక్కను. కానీ ఎంత టోళ్ళైనా ఎసొంటోళ్ళైనా తిప్పల పెడితే ఊకునేది లేదు అని కారు గుర్తు గుండెల నిండున్నట్టు మాట్లాడింది. ఎన్నుకున్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గులాబీ దండు ఒక్కటే లొల్లి చేసిండ్రు. స్వర్ణలత అక్కను మస్తు గ్రేట్ అన్నట్టు మెచ్చుకున్నారు. పట్టు పట్టరాదు పట్టి విడువరాదు పట్టనేని బిగే ఆ పట్టవలయు పట్టి విడుట కన్నా పడి చచ్చుటే మేలు విశ్వదాభిరామ వినురవేమా. తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో మంది పట్టు పట్టిండ్రు. కానీ ఎందరు అవునన్నా ఎవరు కాదన్నా పట్టిన పట్టు నిడవకుండా మనకు రాష్ట్రం తెచ్చింది మాత్రం కేసీఆర్ సారే. 4 కోట్ల మందికి నవ్వులు వంచిన మొనగాడు కేసీఆర్. రాజకీయాలు ఎన్నైనుంటాయి కావచ్చు, తప్పులు ఒప్పులు కొన్నైనుంటాయి కావచ్చు, కానీ బల్ల గుద్ది చెప్తున్నా కేసీఆర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని కన్లారా చూసేటోళ్ళమే కాదు. ఏంది కేసీఆర్ సార్ గురించి గంత గొప్పగా చెప్తున్నానే కదా మీ అనుమానము. ఇవాళ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ది పుట్టినరోజు. తెలంగాణ అంతా పండుగ తీరుగా జరుపుకుంటాంది సారు పుట్టినరోజును. మరి మనం కూడా కన్లారా చూసి మురవాలి కదా. చలో తెలంగాణ రాష్ట్ర జాతి పిత జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం. తెలంగాణ పండుగలు, పభోజనాలు, పెండ్లీలు, పేరంటాలు, శుభకార్యాలలో పబ్లిక్ నవ్వులు సంబురాలు డబల్ చేసిండు కేసీఆర్ సారు. నెర్రెలు పట్టిన నేలకు గోదారి దారి మళ్లించి పురుడు పోసిండు. బోరం కుండల మెతుకైండు.
వలస పక్షులై బయటి దేశాలు పోతున్న తెలంగాణ జనాన్ని ఆపుడే కాదు, బయటి రాష్ట్రాల పబ్లిక్ తెలంగాణకు వలస వచ్చేటట్టు చేసిండు. అందుకే ఊరు వాడ పల్లె పట్నం అని తేడా లేకుండా కేసీఆర్ పుట్టినరోజును పండుగ తీరు చేసిండ్రు. రాష్ట్రం తెచ్చిన కేసీఆర్ను తక్కువ చేసి చూసేటోడు ఎట్లాగో మారాడు కానీ కేసీఆర్ చేసిన త్యాగాల ఫలితాలు తింటున్న ప్రతి ఒక్కరు పిడికెడు బువ్వల కేసీఆర్ రూపాన్ని చూసుకుంటాండ్రు. అగో అసోంటి మహానేత పుట్టినరోజును మా దేవుడు నువ్వేనయ్యా మా కోసం పుట్టావయ్యా అన్నట్టు కేకులు కోసి పండుగ చేసిండ్రు. తెలంగాణ భవన్లో హరీష్ రావు, కేటీఆర్, కడమ బీఆర్ఎస్ లీడర్లు, కార్యకర్తలు కేసీఆర్ పుట్టినరోజు నాడు కేకులు కోసి హ్యాపీ బర్త్డే చెప్పిండ్రు. సముద్ర తీరాలలో సైతిక శిల్పాలు చెక్కిండ్రు. హాస్టల్ పిల్లలకు కమ్మటి బువ్వ కడుపు నిండా పెట్టించిండ్రు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మేడం చెప్పినందుకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సరూర్ నగర్ డాక్టర్స్ కాలనీలలో ఇంటింటికి పారిశుద్ధ కార్మికులకు చీరలు వంచిండ్రు. ఇక పార్టీలు పగలు రాజకీయ రచ్చలు ఎన్నున్నా అవన్నీ పక్కకు పెట్టి సోషల్ మీడియాలో కేసీఆర్ సార్కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిండ్రు. నిన్ను నూరేండ్లు ప్రజల మనిషిగా బతకాలని కోరుకుంటా శుభాకాంక్షలు చెప్పిండ్రు. ఒక్కడై కదిలి 4 కోట్ల జనానికి నవ్వులు వంచిన మా కేసీఆర్ అని ఆనాటి ఉద్యమాన్ని గుర్తు చేసుకున్నారు తెలంగాణ పబ్లిక్.